ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ వాణిజ్య మరియు ఐటీ శాఖ మంత్రిగా మన రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించడం జరిగింది. కానీ 21/2/22న ఆకాశవాణి మరణించడం జరిగింది. అందుకు 2 నిమిషాలు మనమందరం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. in view of urgency or any hectic activities ఉన్నప్పుడు మనం 1 day నోటీస్ ఇచ్చి మీటింగ్ జరుపుకునేటువంటి ప్రొవిజన్ యాక్ట్ లో ఉంది. కాబట్టి మన టైం కూడా లేదు, 1 day ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్ గా అత్యవసర సమావేశం పెట్టుకున్నాము. దీంట్లో అన్ని అంశాలను చర్చించుకోవచ్చు. ప్lenty of time is there. ఒకవేళ ఏదైనా అంశం గురించి కనుక వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే కనుక దాన్ని వాయిదా వేసుకోవచ్చు. లేదంటే డాక్యుమెంట్స్ కావాలంటే ఫైల్స్ కూడా సమర్పిస్తాం. మన ఇబ్బంది ఏమీ లేదు. జనరల్ గా మనం ఇక్కడ ఉండేటువంటి మార్కెటింగ్ కావడం కానీ ఇతర హెక్టిక్ యాక్టివిటీస్ ఉండటం వల్ల అనివార్యంగా మనం అత్యవసర సమావేశంగా మార్పు చేశాము. 1 day టైం సరిపోతుంది కాబట్టి 1 day టైం ఇచ్చాం మేడం. డెఫినెట్ గా ఇక మన మీరు చెప్పిన తర్వాత కూడా మనం 3 రోజులు కంపల్సరీగా జనరల్ సమావేశం టైం కావాలి. అందుకని అత్యవసర సమావేశం మార్పు చేశాము. ఈ ఫ్యూచర్ లో కూడా మనం డెఫినెట్ సాధారణ సమావేశం అయితే 3 రోజులు కంపల్సరీ టైం ఇస్తాం. 28వ వార్డు 10 లక్షలు ఈ విధంగా ఆయన ఎంపీ ల్యాడ్స్ నుండి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలా ఇవ్వడం వల్ల నంద్యాల పట్టణ అభివృద్ధికి శ్రీ కొత్త బ్రహ్మానందరెడ్డి గారు మన ఎంపీ గారు తన వంతు సహకారం చేస్తున్నందుకు మనమందరము ఎంపీ కోట బ్రహ్మానందరెడ్డి గారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ముందుగా మన 42 కౌన్సిలర్స్ కి సంవత్సరం పాటు కౌన్సిలర్ ని సమర్థవంతంగా ముందుకు నడిపేందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్. ఇది మన లాస్ట్ కౌన్సిల్ అవుతుంది యాజ్ కర్నూలు డిస్ట్రిక్ట్ కింద. నెక్స్ట్ మన కౌన్సిల్ చాలా గర్వంగా మనము డూయింగ్ ఇట్ యాజ్ నంద్యాల డిస్ట్రిక్ట్. సో మన ప్రియతమ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాయింట్ ఫస్ట్ అధ్యక్ష 9th పాయింట్ ఇక్కడ ఒక చిన్ని విషయం దాన్ని అడగదలుచుకుంటున్నాను. ఇక్కడ కొబ్బరికాయలు చూస్తే దాని ప్రైజెస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. 1000 రూపాయలు 3000, మధ్య స్థాయి వాళ్ళకి 2000 అండ్ చిన్న స్థాయికి 500,000. నాకు తెలిసిన న్యూస్ ప్రకారము రీసైకిల్ కోసము ఒక మెషిన్ కొన్నాము. అది రీసైకిల్ కాదు, కాకపోతే థ్రెడ్స్ ఫామ్ చేస్తారు దాని గురించి అంటున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫీజిబుల్ because coconut is a revenue generating process. So coconut ni manaki teluso ledo white patch antaro the outer shell ni we can reuse, and also deenni chaala coastal areas lo auctions chestaru. You auction because deeniki the fiber lo polysymmetric potassium and sugar values ekku untayi. So they use it for making bricks. ఇటుకలు చేస్తారు. లేకపోతే మన షూ చెప్పులు వేసుకుంటాం కదా, దాని సోల్ లో ఉంటుంది. సో కోకోనట్ కి దాని ఫైబర్ కి చాలా వాల్యూస్ ఉంటాయి. దీని రీసైక్లింగ్ మెషిన్స్ కంటే కూడా
మేకింగ్ దెమ్ ఇంటూ థ్రెడ్స్ కంటే కూడా మీరు కౌన్సిల్ సభ్యులందరూ కూడా దీని మీద ఒక అవగాహన తెచ్చుకొని ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్ హౌ బెస్ట్ వీ కెన్ డూ. దీనివల్ల మున్సిపాలిటీ కూడా 2 రెవెన్యూ జనరేట్ అవుతుంది. మున్సిపాలిటీ మనకు ప్రాఫిట్స్ లో ఉండక్కర్లేదు, కానీ ప్రజలు నష్టపోకూడదు. సో ప్రజలకు ఇది భారం అయితే అవుతుంది. సో ఈ కొబ్బరికాయలు ఒక్కటి మీరు ముందు చూసి దాన్ని కొంచెం మేక్ షూర్ ద ప్రైజెస్ డోంట్ గో అప్. ఎందుకంటే ఇది ప్రజలకైతే ఫీజిబుల్ కాదు, కానీ అట్లే కోకోనట్ మీద రీసెర్చ్ చేసి దాని రెవెన్యూ జనరేషన్ ఎలా వాడుకోవచ్చు మున్సిపాలిటీ, అలానే దాని రీసైకిల్ ప్రాసెస్ ఉన్నాయా, అలానే దానికి ఆప్షన్ అంటూ ఒకటి చేయగలుగుతామా కూడా కనుక్కొని కౌన్సిల్ చెప్పదలుచుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అందుకు సమీక్షించుకున్న తర్వాత రేట్లను డిసైడ్ చేస్తే బాగుంటుందంటే ఆలోచన. అధ్యక్ష, దీన్ని వాయిదా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ఇప్పటికే ప్రజల మీద అనేక భారాలు వేస్తున్నాం అధ్యక్ష. పన్ను ధర కావచ్చు, చెత్త పన్ను ధర కావచ్చు, ఇప్పుడు ఇవి కూడా అబ్నార్మల్ గా పెంచినారు అధ్యక్ష. చిన్న హోటల్ కు 1000 రూపాయలు అని చెప్పి, సి క్లాస్ హోటల్ కు 1000 రూపాయలు అని చెప్పి చెప్తా ఉన్నారు. దాదాపు 40 రూపాయలు అవుతుంది డైలీ. వాళ్ళు సంపాదించేది దాదాపుగా ఒక 400 నుంచి 500 వరకు సంపాదిస్తారు. దాని నుంచి డైలీ 50 రూపాయల వరకు దీన్ని తీసి కట్టాలంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. కొబ్బరికాయల షాపుకు 3000 అయింది అధ్యక్ష. అసలు రోజుకు 100 రూపాయలు. వాళ్ళ సంపాదననే 500కు మించి ఉండదు. వాళ్ళు 3000 కట్టాలంటే చాలా ఇబ్బంది. అట్లానే దీంట్లో ఉన్న ప్రతిదీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, సాధారణంగా చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు వాయిదా వేయాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. మేము కూడా గతంలో మనం ఈ చెత్త పన్ను విషయంలో మనం అబ్జెక్షన్ చేసి ఎంతో చర్చ చేసుకుని మనం ఒక రేట్ నిర్ణయించాం అధ్యక్ష. మళ్ళీ ఈ రోజు ఇంత రేట్లు పెంచడం అనేది సరే. ఇంకోటి అధ్యక్ష, నంద్యాల పట్టణంలో ఫంక్షన్ హాల్స్ చూడండి, ఎక్కువ భాగము టెంపుల్స్ పార్టీలు ఉన్నాయి. ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే టెంపుల్స్ లో ఉండే ఫంక్షన్ హాల్స్ ఒక నామినల్ రేట్ వసూలు చేస్తున్నారు, కానీ వాళ్ళే కమర్షియల్ గా వసూలు చేయడం లేదు. కాబట్టి ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ కు మీరు ఏం వసూలు చేసినా ఈ టెంపుల్స్ లో ఉండేది నామినల్ రేట్ వస్తూ సర్వీస్ యాక్టివిటీ మీద చేస్తున్న ఫంక్షన్ హాల్ కు రేట్ పెంచకుంటే బాగుంటుంది నా ఉద్దేశం అధ్యక్ష. అలాగే ఈ కొబ్బరికాయలు కూడా ఆ 3 ఐటమ్స్, పెద్దది, చిన్నది, మధ్యది అనేది తీసేయడమే ఉత్తమం. అదొకటి. ఈ బంగారు షాపులు వాళ్ళు 70 రూపాయలు కట్టాలంటే వాళ్ళకు కూడా భారమే అధ్యక్ష. కాబట్టి దయచేసి ఈ హోటల్స్ లో, సి క్లాస్ హోటల్స్, ఈ ఫంక్షన్ హాల్స్ లో ప్లస్ ఈ టెంకాయలు, వీటిని దయచేసి దాన్ని తీసేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. పెద్ద పెద్ద షాపులు అయితే రోజుకి అరటకు, అంటే రోజుకి మున్సిపాలిటీ పెట్టే ఖర్చు 1000 రూపాయలు. ఉదాహరణకి వాంకిట్ ఎక్కువ వస్తుంది. యాక్చువల్ గా ఇది కొబ్బరి బండ దాదాపు మనం ఈ రోజున కొబ్బరి బండ ద్వారా దాదాపు 4 టిప్పులు వేస్తున్నాం ట్రాక్టర్ ద్వారా. అంటే దాదాపు మనం పెట్టే ఖర్చు దీనికి సంబంధించి డీజిల్ కానీ మనుషులు కానివ్వండి టోటల్ గా ఖర్చు పెడితే మనము రోజుకి 2000 రూపాయలు వేసుకున్నా కూడా 60,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. అదే కనుక అతను ఇండివిజువల్ గా తీసుకెళ్లి వేసుకోవాలన్నా కూడా ప్రతి 2 రోజులకి ఆ ట్రాక్టర్ పెట్టుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ బ్రేక్ పాయింట్ అంటే ఎంత ఖర్చు పెడితే అంత రాకపోయినా కొద్ది గొప్ప రాకపోతే కనుక ఈ బడ్జెట్ మొత్తం కూడా జనరల్ ఫండ్ లో పడుతుంది. రేపు జనరల్ ఫండ్ అన్నింటినీ కూడా ఇదే ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే రేపు మనకు కొంచెం ఇబ్బంది పడి వస్తుంది. అందుకని మనం ఏమంటే బాగా మాక్సిమం ఉండే 4 షాపులు ఉన్నాయి మనకి. యాక్చువల్గా పెద్ద ఎత్తున రోజుకి ఒక ట్రాక్టర్ పైన వచ్చేటువంటి చెత్త వచ్చేటువంటి వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళకి మాత్రమే మనం 15,000 రూపాయలు వేసాం. మనం అంటే రోజుకి 300 రూపాయలు పడుతుంది. యాక్చువల్గా అంటే ట్రాక్టర్ పైన ఉంది. ఒక ట్రిప్ ట్రాక్టర్ వేస్తే వాళ్ళకి ఖర్చు 1000 రూపాయలు అవుతుంది ఒకటి. అందుకని మనం కూడా ఏంటంటే హోటల్ కూడా ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏ క్లాస్ అంటే పల్లాస్ అండ్ ఇంద్రప్రస్థ 2 వస్తాయి. యాక్చువల్గా ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకు ముందు కౌన్సిల్ లో కూడా చిన్న హోటల్ కి వర్కర్స్ అందరూ పెట్టేసాం. మనం ఇవి ఓన్లీ ఏదైతే బాగా బిగ్ ఉండి సైతా హోటల్, ఇంద్రప్రస్థ, టూరిస్ట్ లాంటి హోటల్ సంబంధించి మాత్రమే పెట్టాము. అక్కడ కూడా చెత్త పర్ డే ప్రతి హోటల్ నుంచి వేస్టేజ్ మనకు అక్కడికి వస్తుంది, హాఫ్ ట్రక్ వస్తుంది. హాఫ్ ట్రక్ మనం తీసుకెళ్లాల్సిందే. ఆ విధంగా 30 హోటల్ నుంచి వచ్చే మొత్తం కలిపి మనం 4-5 ట్రాక్కి 4 ట్రిప్పులు వేసుకున్నాం. మనం ఆయిల్ ఖర్చు అన్ని ఖర్చులు వేసుకుంటున్నాము. కాబట్టి ఎక్కడైతే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది ఇవన్నీ కూడా. రెండోది హోటల్ కానివ్వండి వాళ్ళందరికీ లార్జ్ స్కేల్లో వాళ్ళు ఎక్కువ టర్న్ ఓవర్ ఉంటుంది. కాబట్టి అది మనకి తీసుకెళ్ళడానికి ఖర్చు ఎక్కువ. మనకి ఇవన్నీ తగ్గించుకుని వెళ్తే బడ్జెట్ మొత్తం కూడా మున్సిపాలిటీ పెడితే కనుక మనకి మళ్ళీ బడ్జెట్ అవుతుంది. రెండవది ఫర్ ఎగ్జాంపుల్ మిత్రులు చెప్పారు యువజన ఫీ. నేను అడిగితే ఆంధ్ర రాష్ట్రం అతి తక్కువ వేసింది మనమే.
ఉదాహరణకి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 1,50,000 జనాభా, డిమాండ్ 30 లక్షలు. 1,50,000 జనాభా, డిమాండ్ 30 లక్షలు. ఇక్కడ మనకి 2,50,000 జనాభా, మన డిమాండ్ 25 లక్షలు రావాలి. ఇక్కడ కూడా గవర్నమెంట్ ఏముంటుందంటే మీరు కనుక 35 లక్షల రూపాయలు డిమాండ్ లేకపోతే కనుక ఆటోలకి మనం డబ్బులు కట్టలేము. కట్టకపోతే ఆటో కట్టే డబ్బులు మొత్తం కూడా మున్సిపల్ జైల్లో పని ఇవ్వాలి వెళ్ళే మనకి. అందుకని మనం కొంచెం జనరల్ గా మనం కూడా 400 ఎస్ఎఫ్టీ తక్కువ ఉన్నట్టు పేదవాళ్ళకి 30 రూపాయలు పెట్టాము. మనం ఎవరైతే పోస్ట్ ఉంటే 60 రూపాయలు పెట్టాము. ఈ వ్యాపార సంస్థలు కూడా చాలా వరకు మనం 100 నుంచి 300 రూపాయలు వేసాం, మ్యాక్సిమం వేసాం. ఓన్లీ ఎక్కడైతే హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ బల్క్ వేస్ట్ జనరేటర్స్ వీళ్ళందరూ కూడా. కాబట్టి బల్క్ వేస్ట్ జనరేటర్స్ మాత్రమే ప్రత్యేకించి మనం చూసుకున్నామని గమనిస్తున్నాం. ఏదైనా కేంద్ర మార్పులు చేయడం ఇబ్బంది లేదు, కానీ పెద్ద ఎత్తున మార్పులు చేసిన డెఫినెట్ గా మనకి వచ్చేటువంటి రాబడి ఇబ్బంది ఉంటాయి. కమిషనర్ గారు, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, మీరు మున్సిపాలిటీ మీద భారం పడుతుంది అని లెక్కలన్నీ చెప్తున్నారు. నాకు నేను ఒక సొల్యూషన్ ఎత్తుకోమండి అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐమ్ ట్రైయింగ్ టు జనరేట్ రెవెన్యూ అవుట్ ఆఫ్ దిస్. ఇప్పుడు కొబ్బరితోటి మనము ప్రజల దగ్గర కలెక్ట్ చేసే మనీ వాళ్ళకి ఇబ్బంది కాకుండా దాన్ని ఆప్షన్స్ విధంగానో వేరే విధంగానో జనరేట్ ద మనీ ఫర్ ద మున్సిపాలిటీ. మున్సిపాలిటీ నష్టపోదు, ప్రజలు నష్టపోదు. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. అదర్ థింగ్స్ ఆల్సో నేను రీసెర్చ్ చేయలేదు, బట్ కొబ్బరి విషయంలో ఆప్షన్స్ ఉన్నాయి. కోస్టల్ రీజన్స్ అన్ని మీకు ఇప్పుడే లింక్స్ పెట్టాను, ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ద లింక్స్. ఆ కోస్టల్ లో ఎంత బాగా ఆప్షన్స్ జరుగుతాయి. దాన్ని చార్కోల్ చేసే యూనిట్స్ ఉన్నాయి. కొబ్బరి లోపల పీస్ ఇస్ ఫైర్ బర్నర్, ఫైర్ ని ఇట్లా అట్రాక్ట్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు గెట్ చార్కోల్ అవుట్ ఆఫ్ ఇట్, దట్ ఈస్ ద మాక్సిమం రెవెన్యూ జనరేషన్. అలానే ఐ వాంట్ యూ టు ఫైండ్ అవుట్ సొల్యూషన్. మీరు ఇవ్వాలి అధికారులు కాబట్టి. ఐ వాంట్ యూ టు ఫైండ్ అవుట్ సొల్యూషన్ ఫర్ ఆల్సో హాస్పిటల్స్ దగ్గర నుంచి మాకే ఉన్నాయండి. బాలాజీ హాస్పిటల్ అండ్ కృష్ణ నర్సింగ్ హోమ్ అని ఉన్నాయి. ఇది 2 విధాలుగా నష్టపోకూడదు, హాస్పిటల్స్ ఆర్ ప్రజలు. వాట్ ఈస్ ద వే దట్ యూ కెన్ డీకంపోజ్ దిస్ ఆర్ రీసైకిల్ దిస్? ఆ రీసైకిల్ ప్రాసెస్ అనేది ఇంతవరకు ఒక్క యూనిట్ కానీ మెషిన్ కానీ మనం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే చూడలేదు. మేబీ వీ షుడ్ బి ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ ద రీసైక్లింగ్ ప్రాసెస్. ప్లాస్టిక్ అయితేనేమి, సిలిండర్ అయితేనేమి, ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీసైక్లింగ్ ప్రాసెస్. మీరు నాకు టైం ఇస్తే యాక్చువల్లీ వర్క్ ఆన్ ఇట్, ఒక ప్రెజెంటేషన్ కూడా మీకు ఇవ్వగలుగుతా. సో వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. మీరు మున్సిపాలిటీకి ఎప్పుడు డబ్బులు రావాలని చూడాలి మనం, అది ప్రజల ద్వారా కాదు. మనం బ్రెయిన్ పెట్టి థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇంకొకసారి పెద్దల సలహాలు సూచనలతో ఒకసారి చెక్ చేసి మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాము. అంతవరకు ఇది వాయిదా వేస్తున్నాము. జరిగే వరకు తీసుకోపోయి క్యాన్సల్ చేయడం భావ్యం కాదు. ఇది గతంలో ఇంతకుముందు ఎన్ని వరకు జరిగాయి, వాడుకు ఎన్ని వరకు చేసినారు, ముందుకు వచ్చేవాడిని వదలడం ఇది భావ్యం కాదు. దయచేసి కౌన్సిల్ సభ్యులు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఏపీలో చాలా మటుకి టెండర్స్ అయ్యి రావడం కష్టమైంది. కాబట్టి ఇప్పటి నుంచి రావచ్చు, వచ్చిన దాన్ని వెనక్కి పోకుండా ఇది ఆమోదించడమే బాగుంటుంది. కాబట్టి దీన్ని ఆమోదించడం జరుగుతుంది. ఇంతవరకు ఒక వర్క్ జరగలేదు. ఏదో వర్క్ జరుగుతుందని మేము సంతోషపడుతుంటే క్యాన్సల్ చేయడం అడగం లేదు. అందుకే రాబోయే కాలంలో అన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొకసారి ఆలోచిస్తాము. కాకపోతే ఇప్పుడు వచ్చిన దాన్ని వెనక్కి పోకుండా ఆనందంగా అందరూ ఆమోదించడం జరిగింది. పాట పెట్టిన తర్వాత తీసుకున్న తర్వాత వేరే కారణాల వల్ల వాళ్ళు దాంట్లోకి ఆక్యుపై చేయలేదు. ఆక్యుపై చేయకపోతే కంపల్సరీ అదే రోజున మనకి 1 month లో మనం రిటర్న్ చేసి వెళ్ళిపోయేది. చాలా చోట్ల కూడా రిపేర్ అనే పేరు చెప్తున్నారు, కానీ రిపేర్ మైనర్ రిపేర్లు. యాక్చువల్గా వ్యాపారం చేసే వాళ్ళు 5,000, 10,000, 20,000 ఖర్చు పెట్టి చేస్తారు. రెండోది మన షాపుల్లో కూడా మనం వాళ్ళకి చెప్పాం, యాక్చువల్గా మీరు ఏదైతే రిపేర్లు చేసుకుంటే కనుక ఏఈ డిఈ కానీ వీళ్ళు కానీ ఆల్రెడీ హెల్ప్ చేస్తున్నారు. ఆల్రెడీ దాదాపు 5-6 షాపులు మనం డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళు వెంటనే రిపేర్ చేసుకోవచ్చు, ఆ తర్వాత మనం పేమెంట్ చేస్తాము. ఆ విధంగా మనం కొనసాగిస్తున్నాం. దానికి భిన్నంగా ఆఫ్టర్ ల్యాబ్స్ ఆఫ్ 1 year తర్వాత 1.5 year తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, మాకు ఇవ్వలేదంటే ఇబ్బంది మున్సిపల్ లక్ష అవుతుంది. ఆ రోజునే మనకి రిటర్న్ చేసి ఉంటే మనం వెంటనే ఆక్షన్ పెట్టుకుంటాం. ఒకవేళ ఆక్షన్ వచ్చినా వస్తారు, ఆల్రెడీ వాళ్ళు చూసుకున్నారు. రూములు ఆక్షన్ పెట్టిన రోజుగా ఏ రూమ్ ఉంది, ఎట్లా ఉంది రూమ్ అని చూసుకున్న తర్వాతనే వాళ్ళు ఆ ఆక్షన్కి వస్తారు. చూసిన తర్వాత ఆక్షన్ పాడుకున్న తర్వాత చిన్న మైనర్ ల్యాబ్స్ చూపించి వాళ్ళ వ్యాపారం గిట్టుబడి కాకపోవడం, వ్యాపారం పెరగడానికి సరైనటువంటి వస్తువులు లేకపోవడము, సరైన సౌకర్యం సమకూర్చుకోలేకపోవడం అది కారణం కావచ్చు. ఏదైనప్పటికీ వాళ్ళ అర్జీని పరిగణలో తీసుకొని మన నియర్లీ 1.5 తగ్గించాం. ఇప్పటికైనా సరే వద్దు అంటే క్యాన్సిల్ చేస్తాం, మళ్ళీ ఆఫ్టర్ ఓపెన్ వెళ్ళిపోతాం.
నో ఇష్యూ, నాకు ఇష్యూ ఏం లేదు. వద్దులేండి అధ్యక్ష, మీరే తీసుకోండి, 2 లక్షలు పే చేయండి. వాళ్ళు తిరిగి మీ దగ్గరికి వచ్చినారు, కమిషనర్ దగ్గర మాట్లాడారు మీతో కానీ, సార్ దగ్గర ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా. ఓకే అండి, ఒక్క నిమిషం. ఓకే అండి, ఈ అంశం పాస్ చేయడం జరుగుతుంది. ఇక తర్వాత ఏదన్నా ఉంటే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ టైం నుంచి ఏదైనా యాక్షన్ పెట్టేటప్పుడు అవన్నీ లేదా ఒక అగ్రిమెంట్ అని తయారు చేసి వాళ్ళు సైన్ చేయించిన తర్వాత మనము ఏదైనా యాక్షన్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాం. తీసుకొచ్చేవాడు మేము మర్చిపోతున్నాం. ఇక్కడ మైక్ ఇంకొకటి ఉందండి. ఇంతకుముందు అది కదా అధ్యక్ష, ఇంకొక విషయం, ఇంతకుముందు సభలో మీకు తెలుసు ప్రతి టేబుల్ ఒక ఇప్పుడు ఎందుకు చూస్తున్నాం, అప్పుడు అడుగుతుంది ఏదాను తీసుకోపో నాకు ఇంత మైక్ మాత్రమే ఉంది అధ్యక్ష. అప్పుడు లాస్ట్ సభలో ప్రతి టేబుల్ ఒక మైక్ ఉండేవాడి. అది ఎందుకు తీసారో అందరికీ తెలుసు. అది ఒకరు కొట్టున్నారని తీసేసారంట, అది మనకి అనవసరం అది. కానీ ఇప్పుడు కనీసం ఇంత పెద్దానికి 5 మైకులు వద్దా అధ్యక్ష? లేడీస్ లేచి నిలబడి వరకు గంటకి వస్తాడు ఈయన, వచ్చేవరకు మనం మర్చిపోతాం. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇది పద్ధతి కాదు. ఇంత పెద్ద సభకి ఒక 4-5 మైకులు పెట్టండి, అందరికీ అవకాశం ఇవ్వండి. ఉగాది రాబోతా ఉంది కాబట్టి ముందస్తుగా కౌన్సిల్ సభ్యులకి, అధికారులకి, విలేకరులకి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అధ్యక్ష 16వ అంశం టెక్నికల్ క్వాలిఫికేషన్ మీద 11 మందికి 2020 ప్రకారం 23.5% పెంపుదలతో శాలరీస్ పెంచుతామని చెప్పేసి మన కౌన్సిల్ తీసుకొచ్చారు అధ్యక్ష. నిజంగా ఇది మంచి పరిణామం అధ్యక్ష. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి శాలరీస్ పెంచడం మంచిదే అధ్యక్ష. కాకపోతే ఏంటంటే మనకు తెలిసినంత వరకు ఇక్కడ మన యొక్క అజెండాలో 11 మందినే చూపిస్తా ఉన్నాం. మరి నిన్న ప్రీ కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడు గౌరవ శాసనసభ్యుల దృష్టికి చాలా మంది మేము కూడా ఉన్నామనేటువంటి ఒక రిప్రజెంటేషన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మనం చేస్తున్నప్పుడు మరి అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని మన యొక్క కౌన్సిల్లో తీసుకునేటువంటి నిర్ణయం, మున్సిపాలిటీలో ఎంతమంది వర్కర్స్ టెక్నికల్ క్వాలిఫికేషన్ మీద ఉన్నారు వారిని అందరినీ కూడా తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి కోరుతూ, ఈ 11 మందే కాకుండా మిగతా చాలా మంది ఉన్నట్లుగా ఉంది కాబట్టి వీరికి మాత్రమే ఇచ్చేసి మిగతా వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తే కూడా బాగున్నది. కాబట్టి ఎందుకంటే కౌన్సిల్ లో చేసినటువంటి తీర్మానం మరి కొంతమందికే కాకుండా మిగతా వాళ్ళకి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఒకసారి అందరినీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే అర్హులైతే ఉన్నారో వారికి అందరికీ కూడా మళ్ళీ అజెండాలో అవకాశం కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ, ప్రస్తుతానికి ఈ 16వ అంశాన్ని దయచేసి వాయిదా వేయవలసిందిగా మిమ్మల్ని అర్థిస్తున్నాం అధ్యక్ష. 2 మందికి మనం వేజెస్ పెంచామన్నారు. మాకు తెలిసినందులో టెక్నికల్ వాళ్ళు దాదాపు 30 మంది ఉన్నారు. 30 మందిలో 11 మందికి ఎందుకు పెంచాలి అధ్యక్ష? దయచేసి వీళ్ళకి పెండింగ్ పెట్టడం కంటే కూడా ఇదే కౌన్సిల్లో టేబుల్ అజెండా లాగా తీసుకొని ఉన్న 30 మందికి ఇదే శాలరీ పెట్టండి. ఎందుకంటే అందరూ టెక్నికల్ వాళ్ళే. టెక్నికల్ వాళ్ళలో ప్రభుత్వం 23% పెంచినప్పుడు మనం అందరికీ పెంచితే బాగుంటుంది. కానీ ఒకరికి ఎక్కువ తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరికి దీంట్లో మళ్ళా ఇద్దరికి 21,500 ఇచ్చారు. అట్లీస్ట్ అందరినీ ఒక పద్ధతిలో అంటే అందరూ టెక్నికల్ అసిస్టెంట్సే కాబట్టి దయచేసి ఖచ్చితంగా అందరికి 30 మందికి మళ్ళీ మేము అబ్జెక్షన్ చేసినాము. ఈ 11 మందిని పెండింగ్ పెట్టొద్దు దయచేసి. ఎందుకంటే ఈ 11 మందితో పాటు తక్కిన వాళ్ళందరికీ కూడా ఇదే శాలరీ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. అందులోకి ఈ సబ్జెక్ట్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ కౌన్సిల్ కి రావాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అందరికీ న్యాయం జరగాలని, 30 మందికి న్యాయం జరగాలని అందరూ ఆశిస్తున్నారు కాబట్టి, అందరూ కౌన్సిల్ సభ్యులు కోరుకుంటున్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒకసారి కౌన్సిల్ కి వచ్చే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. పరిశీలించి మళ్ళీ చూపిస్తాము, అంతవరకు క్యాన్సిల్ చేయాల్సిందిగా సంబంధించి టాపిక్ వచ్చింది కాబట్టి మనము లాస్ట్ మంత్ చూసాము. మరి ఒక స్కూల్లో మున్సిపల్ స్కూల్ కు సంబంధించి ఇదంతా మనం ఓకే చేసినప్పటికీ 40 మెంబర్స్ కు పైన మరి ఎగ్స్ సరిగ్గా రాలేదని చెప్పేసి పిల్లలకు పాయిజన్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉండే ఆల్ మెంబర్స్ మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా విజిట్ చేసి వాళ్ళని పరామర్శించడం, అలాగే ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీ ముగించుకొని బుక్అవుట్ వచ్చి పిల్లల్ని హాస్పిటల్లో సందర్శించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మనము ఇప్పుడు వార్డు వైజ్ గా ఏ వార్డుకి సంబంధించి ఒక స్కూల్ వస్తుంది, అందరూ కూడా మెంబర్స్ విజిట్ చేస్తున్నారు.
ఇది శుభపరిణామం. కాకపోతే మనం ఏదో ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కాకుండా రెగ్యులర్ గా కూడా మనం విజిట్ చేసినట్లయితే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగేదానికి అవకాశం ఉండదని చెప్పేసి నిన్న ప్రీ కౌన్సిల్ లో కూడా మన ఎమ్మెల్యే గారు మనకు స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే హాస్పిటల్ విజిట్ చేసిన రోజు కూడా గౌరవ కమిషనర్ గారు కూడా స్టాఫ్ తో సహా అక్కడికి రావడం, కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి రెగ్యులర్ గా మనం విజిట్ చేసే స్కూల్స్ లో ఇలాంటివి అంటే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా నాడు నేడు పేరుతో స్కూల్స్ కు సంబంధించి ఎన్నో ఈ రోజు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మరి అందులో భాగం ముఖ్యంగా ఈ రోజు ఒక ఆరోగ్యకరమైన సమాజం కావాలంటే పిల్లలు బాగుండాలి, ఎడ్యుకేషన్ తో పాటు వాళ్ళు ఫుడ్ బాగుండాలని చెప్పేసి ఈ మిడ్ డే మీల్స్ పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్ వచ్చాక, మనం లాస్ట్ గవర్నమెంట్ చూసాము, కాకపోతే ఈ గవర్నమెంట్ వచ్చాక పిల్లలకు మంచి ఆహారాన్ని అందించడంలో ముందుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి దీన్ని ముఖ్యంగా స్టాఫ్ తో సహా కమిషనర్ గారు విజిట్ చేయాలి. పిల్లలకు మిడ్ డే మీల్స్ అందుతుందా లేదా మెనూ కరెక్ట్ గా చేస్తున్నా. రెగ్యులర్ గా చూస్తే మనం నిజంగా మెనూ అయితే కరెక్ట్ గా ఇవ్వట్లేదు, ఏ రోజు ఏమి శుభ్రత కూడా పాటించట్లేదు. దానివల్ల కూడా ఎగ్స్ అనే కాదు పాత్రలను శుభ్రంగా చేయడం లేకపోవడం కూడా ఇది జరిగిందని చెప్పేసి కూడా చాలా మంది తర్వాత ఎంక్వైరీ చేస్తే వచ్చింది. కాబట్టి మీరు ఇంకా ఒక ఎక్స్ట్రా నెంబర్ని ఇచ్చి ఒక వర్కర్ని, ఎందుకంటే ఒక ఆరోగ్యకరమైన సమాజం కావాలి అంటే మనం పిల్లల విషయంలో ఎస్పెషల్లీ మన ముఖ్యమంత్రి వర్యులు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి కౌన్సిల్ నుండి కూడా దీనికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రోజు ఇప్పుడు 2 members అనుకుంటా అక్కడ పిల్లలకు ఒక కుక్ ఒకరు సర్వ్ చేయడానికి ఒకరు, ఇంకా ఒకరు ఎక్స్ట్రా అయినా కూడా పర్వాలేదు. ఆ బడ్డని మనం మున్సిపాలిటీ నుండి భరించడం తప్పలేదు. పిల్లలకి మాత్రం ఏం తక్కువ చేయకూడదని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మరి దీన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి కూడా కౌన్సిల్ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వదలాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కాలువలు కూడా సరిగ్గా తీయడం లేదు. చెత్త మీద ఉన్నంత దృష్టి మీకు త్రివేణి మీద అభివృద్ధి లేదని నేను అనుకుంటున్నాను. వార్డు ప్రజలు ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు విజిట్ చేసినప్పుడు వాటిలో ఏం ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకు ఏం ఇబ్బంది కలుగుతుందని కొంచెం దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మా వార్డులో నీళ్ళ సమస్య చాలా ఉంది. అధ్యక్ష మీ ద్వారా నేను కమిషనర్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ మాసం కాబట్టి పోయిన సంవత్సరం కూడా అలానే జరిగింది. ఈ 2 నెలల నుంచి వాటర్ సమస్య ఎక్కువ ఉంది అధ్యక్ష. నేను దానికి మీరు ఖచ్చితంగా నా వార్డు తరఫున నుంచి మా ప్రజల తరఫు నుంచి ముస్లింస్ చాలా మంది ఉన్నారు కాబట్టి లేడీస్ కి ఇబ్బంది లేకుండా మీరు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉర్దూ భాషను రాష్ట్రంలో అలాగే సప్లాన్ ద్వారా మైనార్టీలకు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వాళ్ళు దృష్టిలో ఉంచుకొని మైనార్టీలకు మంచి సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ సప్లాన్ ను మనకు ప్రకటించినందుకు ముఖ్యంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మైనార్టీ తరఫు నుంచి. అలాగే కమిషనర్ గారు, మనము ప్రజలంటే ప్రభుత్వం అంటే ప్రజలే, వాళ్ళని గౌరవించడం మనం నేర్చుకోవాలి. పొడి చెత్త తడి చెత్త అని మీరు వాటిలో వెళ్తున్నారు. చెత్త వాళ్లకు ప్రజలను అవగాహన వచ్చేంత వరకు వాళ్లకు మనం రిక్వెస్ట్ చేయాలి, చూపించాలి. అంతేగాని వర్గాలలో వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ ఇంట్లోనే ఏంటంటే అది చాలా బాధాకరము. ఎందుకంటే కొన్ని వాటిలో మిమ్మల్ని చూసి వర్గాలు కూడా నేర్చుకుంటారు. వాళ్ళు ప్రజలను మనం గౌరవించాలి. గౌరవిస్తే మేము ఏది చేస్తున్నారో అవి వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళు చెప్పే దానిని బట్టి వాళ్ళు పొద్దులు వస్తున్నారు. ఈ ఈజెస్ ఛార్జీ వల్ల వెహికల్ పోతుంటారు. అధ్యక్ష రాదు చిన్న సందులకు లేదు, ఆ బీజులు కొట్టడం మానేసినారు, బుట్టలు తేవడం మానేసినారు. వీళ్ళు వెహికల్ హారం కొట్టడం కూడా మానేసినారు. అంటే వాళ్ళకి ఎలా తెలియాలి అంటే వాళ్ళు ఉదయమే 90లలో లేడీస్ ఉంటారు, ఇబ్బందికరంగా ఉంటారు. వాటి దాటి బయటకు వచ్చి వేయాలంటే చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. లేడీస్ ని దృష్టిలో ఉంచుకొని ఏమంటే మేమైతే బయటకు వెళ్ళి ఉంటాము, జెంట్స్ అయితే లేడీస్ ఇంటి దగ్గర ఉండాలని వాళ్ళ కూడా గౌరవాన్ని మనం కాపాడే విధంగా మనం నడుచుకోవాలని ప్రతి శానిటరీ వర్కర్లను కూడా మీరు అదే బాటలు నడిపించి ఏ ఇంతకుముందు పుష్కాట్ల ద్వారా డోర్ టు డోర్ ఇట్లా పోతున్నారో అట్లా కొన్ని సందులలో వెహికల్ కొన్ని సందులలో వాళ్ళని పుష్కాట్ ఇచ్చి లేకుంటే ఆ డబ్బులను ఇచ్చి పంపిస్తే వాళ్ళు దాంట్లో చెత్త వేసి పంపిస్తారు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రజలను చూసే బాధ్యత మన మీద ఉంది, అందరి మీద, ప్రభుత్వం మీద ఉంది, మన మీద ఉంది. కమిషనర్ గారు దృష్టి ఉంచుకొని వాళ్ళను గౌరవించడము, వాళ్ళ ఇంటి దగ్గర మనం డబ్బులను పుష్కాలను పంపే విధంగా మీరు చూస్తారని కోరుతున్నాను సభాముఖంగా. అంతేకాదు అధ్యక్ష,
ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మైనార్టీలు ఎక్కువ ఉండేది ఓల్డ్ టౌన్ లో అక్కడక్కడ ఉన్నారని. ఎందుకంటే ఇప్పుడు ఒక్క పొద్దున ఉంటారు. వాటర్ ట్యాంక్ మనకు దినమర్చి అంటే ఇంతకుముందు డైలీ వచ్చేది వాటర్ మన నడిగడ్డలో స్లమ్ ఏరియాలో. ఇప్పుడు డే బై డే రావడం వలన సరిగ్గా కూడా కొన్ని పైప్ లైన్లు పనిచేయక ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఒక్క పొద్దున ఉండేది ఆ దృష్టిలో ఉంచుకొని రోజు డైలీ ఇచ్చేవలసిందిగా నీళ్లను నేను కోరడం అవుతుంది. మీకు ఖచ్చితంగా మా వార్డు స్లమ్ ఏరియాలో కాబట్టి తెల్లారుజామునే నాలుగు పందుల ఎక్కువైపోయింది మేడం. మా స్లమ్ ఏరియాలో పడుతున్నారని తప్ప కానీ అది నిజంగా వాళ్ళకి వ్యాక్సిన్ వేసి ఇడుస్తున్నారని తెలియడం లేదు. కుక్కలు ఎలా ఉన్నాయో అట్లనే సంచరిస్తున్నాయి. ఏ టైంలో వస్తున్నారో వాళ్ళు పడుతున్నారో లేకపోతే ఇడుస్తున్నారో తెలియడం లేదు. దాని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే మన 4-5 పిల్లలను చిన్నపిల్లలను కుక్కలు కాటేసినాయి మా వార్డులో. చెప్పినాం 2-3 సార్లు. అది కూడా చూడండి, మీరు ఊరికి తీసుకుపోతారు ఇంటికి ఇడుస్తున్నారు. దాని మీద దృష్టి పెట్టాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రతి వాటిలో మీరు 5 మెంబర్స్ ని శానిటరీ వర్కర్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ 27 వాటికి సంబంధించి ఒక వర్కర్ 3 months గా ఐ ఆపరేషన్ అని ఒక వర్కర్ 3 months గా రావట్లేదు. అది తెలపడం కూడా జరిగింది. ఆ 3 months నుంచి ఆ వర్కర్ రీప్లేస్మెంట్ లేదు. అంతేకాకుండా రీసెంట్ గా 2 weeks బ్యాక్ ఇంకో వర్కర్ ని మీరు చెప్పారని మా వాటి నుంచి 27 వాటి నుంచి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 4 వర్కర్స్ ఉంటారు. ఇద్దరు చెత్త పడ్డప్పుడు ఉంటారు సార్, ఇద్దరు కాలువలు క్లీన్ చేస్తూ ఉంటారు. బట్ ఆ ఇద్దరు కూడా ఒకరిని మీరు ఇంకో ప్లేస్ కు మార్చడం జరిగింది. ఆ విషయంగా అధ్యక్షులైన మీకు డి గారికి ఏ గారికి అందరికి చెప్పడం జరిగింది సార్. రీప్లేస్మెంట్ జరగట్లేదు. మళ్ళీ రేపు మీరే వార్డును సందర్శించడం, మీరే కంప్లైంట్ చేస్తారు. ఎందుకు జరుగుతుందని శానిటరీ వాళ్ళు సెక్రటరీని అడిగినప్పుడు విషయాన్ని 2 weeks నుంచి వెళ్ళినారు, కమిషనర్ గారు తీసుకెళ్లినారు అని చెప్తారు. శానిటరీ అసలు ఇన్స్పెక్టర్ అయితే అసలు కొద్ది కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అందరికి చెప్పినాం, దయచేసి కొంచెం దాని మీద శ్రద్ధ పెట్టాల్సిన మా ఇద్దరు వాళ్ళని రీప్లేస్ చేయాల్సిన కోరుకుంటున్నాను. అంతేగా సార్, దేవనగర్ లో మీరు వచ్చినప్పుడు గౌరవ వార్డు సభ్యులు కానీ మేము కానీ మీకు విన్నవించడం జరుగుతుంది వాటర్ ప్రాబ్లం అని. సార్ కొన్ని ఏరియాస్ మాత్రం 3-4-5 సందులు ఇప్పుడు ఖచ్చితంగా వచ్చే సమ్మర్ కాబట్టి దాన్ని రెక్టిఫై చేయాల్సిన కోరుకుంటున్నాను. ఇంకొక విషయం సార్, చిన్న బ్రిడ్జ్ శాంపూలో చిన్న బ్రిడ్జ్ అక్కడ ఆ కాలం అయితే దాన్ని బ్రిడ్జి వేసినందుకు సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు ఆ బ్రిడ్జి మొత్తం కింద పెద్దగా మొత్తం నందాలో చెత్త అంతా వచ్చి అక్కడ పెరగపోయింది సార్. ఒకసారి మీరు వెళ్ళి ఒకసారి పరిశీలించండి. దాని ద్వారా ఆ దోమల ద్వారా డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ మలేరియా ఇట్లా వ్యాపించడం జరుగుతుంది. అయితే శ్రద్ధ తీసుకొని దాన్ని క్లీన్ చేయాల్సిన కోరుతున్నాను సార్. అందరికీ రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్. ఈ రంజాన్ మాసంలో జనరల్ గా ముస్లిమ్స్ అందరూ తొందరగా ఎర్లీ ఇన్ ద అవర్స్ అండ్ డార్క్ ఉన్నప్పుడే మస్జిద్కి వెళ్తారు కాబట్టి లైట్స్ చాలా ఇష్యూస్ అవుతున్నాయి. లైట్స్ అనేది వీ హ్యావ్ టు ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. పడడము ఇవన్నీ జనరల్ గా వినే అవే. సో లైట్స్ అనేది మీరు ఫస్ట్ దృష్టి పెట్టాలి కమిషనర్ గారు. అలాగనే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఈ మధ్యన నేను ఒకటి నోటీస్ చేశాను. మా వార్డులో ఎల్లో కలర్ లో వాటర్ వస్తున్నాయి. ఇది మా వార్డే కాదు, 42 wards లో వస్తున్నాయి ఎల్లో కలర్ గా. ఫస్ట్ నా నాలెడ్జ్ కోసం అది ఎందుకు వస్తుందో నేను తెలుసుకోవచ్చా? క్లారిటీ ఇస్తారా నాకు ఒకసారి? డు వి నో ద రీజన్? నమస్తే మేడం. యాక్చువల్గా మేడం సమ్మర్ లో ఇప్పుడు సడన్ గా రైజ్ అవుతుందో మనకి ఆల్గే ఉంటుంది మేడం. అది ఆల్గే మేడం అంటే పార్ష కణాలు అంటాం కదా మేడం. అవి యాక్టివ్ అయ్యాయి మేడం. అది చిన్న ఎస్ఎస్ ట్యాంక్ లో ఆల్గే యాక్టివ్ అయ్యి కొద్దిగా కలర్ గ్రీన్ గా వచ్చింది మేడం. దానికి ఎలిమినేట్ చేయడానికి కూడా ప్రీక్లోరినేషన్ అంటే మనం మామూలు చేసేదానికి ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకుంటున్నాం మేడం. ఒక 1 or 2 days తో ఆ ప్రాబ్లం నలిఫై అయిపోతుంది మేడం. పెద్ద ఎస్ఎస్ ట్యాంక్ లో అయితే అలాంటి ప్రాబ్లం అయితే మేము నోటీస్ చేయలేదు. సో దీని వల్ల ఆల్రెడీ మేము ఆ వాటర్ తాగుతున్నాం కాబట్టి దీని వల్ల ఆల్రెడీ ప్రజలకు ఏమైనా హాని ఉందా? నథింగ్ టు వరీ. బికాస్ ఆల్గే అనేది ఒకటి మీ బాడీలోకి వెళ్తుంటే కెమికల్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో అండ్ 2 days లో ఈ ఎల్లో కలర్ రాకుండా షూర్ అబౌట్. మీరు ఎక్కువ టైం అన్నా తీసుకోండి, కానీ మళ్ళీ ఇది రిపీట్ కాకుండా కొంచెం చూస్తే ఈజీ అండి. యా, థ్యాంక్ యూ. అదేమో ఏబిసి యాంటీ బర్త్ కంట్రోల్ సర్జరీస్ కోసము ఆ ఎక్విప్మెంట్స్ అప్పుడు ఎక్కడి నుంచి తెప్పించడం జరిగింది కమిషనర్ చెన్నై కాకినాడ. అప్పుడు ఎక్విప్మెంట్ కి దాదాపు మనం 1.5 to 2 lakhs వరకు మనం ఎక్విప్మెంట్ ఇచ్చాము. కౌన్సిల్ సభ్యులందరికీ ఒక ప్రాబ్లం అయింది. మాకు డే టు డే రిపోర్ట్ ఇవ్వగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇన్ని కుక్కలు పట్టుకున్నారు, ఇన్నింటి సర్జరీ అయింది, ఇన్ని సర్జరీ అయితే ఇన్ని సర్జరీ వదిలేసాము. సో అల్టిమేట్లీ మేబీ 6 months ఒకసారి వీ కెన్ కౌంట్
ఓవరాల్ డాగ్స్. కానీ మాకు ఎవ్రీడే రిపోర్ట్ కావాలి. అప్పుడైతేనే సర్జరీస్ అవుతున్నాయి, డాక్టర్ ఎవరో అనేది మాకు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీరు అలా ఇవ్వకపోతే కుక్కలు పెరుగుతున్నాయని అందరూ అనగలుగుతారు. సో మనం తగ్గించిన మున్సిపాలిటీ ద్వారా మనం తగ్గించిన డాగ్స్ ని ద సేమ్ ప్రాబ్లమ్ వెళ్తాం. సో ఎవ్రీడే రిపోర్ట్ కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాబో ఉగాది సందర్భంగా అలాగే రంజాన్ మాస ప్రారంభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మన కౌన్సిల్ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఒక చిన్న అంటే ఒక కామన్ సమస్య ఒకటి ప్రతి ఒక్క నాకు తెలిసినంతలో నా వాటిలోనే కాకుండా ప్రతి ఒక్క చోట ఉండే సమస్య ఉంది అధ్యక్ష. ఏజ్డ్ పర్సన్స్ వి ఆధార్ కార్డులో చిన్న ఏజ్లు పడినాయి, ఏజ్ తక్కువ పడింది. కానీ ఇప్పుడు మనము ఇచ్చే పథకాలు ఏ ఒక్క అర్హత ఉన్న ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదనే ఒక కాన్సెప్ట్ అనేది ప్రభుత్వం పెట్టుకోయింది అధ్యక్ష. సో ఆ ఆధార్ కార్డులో వయసు తక్కువ పడడం వల్ల చాలా మంది అంటే దాదాపు 70 సంవత్సరాల వయసున్న వ్యక్తికి 52 సంవత్సరాలు ఆధార్ కార్డులో పడింది అధ్యక్ష. ఆధార్ కార్డు మాడిఫికేషన్ చేయడానికి లేదు. సో మన కౌన్సిల్ తరఫున ప్రభుత్వానికి ఒక చిన్న రిప్రజెంటేషన్ పంపించండి. ఆ విధంగా ఇంకోటి ఆధార్ కార్డు మాడిఫికేషన్ చేసినా కానీ ఆన్లైన్ లో మాడిఫికేషన్ ఆఫ్ ది ఆధార్ కార్డు ఏజ్ కనబట్టిన మన పెన్షన్ శాంక్షన్ కావట్లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి వాళ్ళకు అంత ఏజ్ ఉండి ఏజ్ తక్కువ ఉన్న వాళ్లకు బోన్ మ్యారో టెస్ట్ ఉంది అధ్యక్ష. ఆ విధంగా ఏదైనా ఒకటి ప్రవేశపెట్టి వాళ్ళ ఏజ్ ను డిక్లేర్ చేసి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నా అధ్యక్ష. అది కౌన్సిల్ తరఫున ఒకటి ప్రభుత్వానికి మనం తీర్మానం రాసి పంపిస్తే చాలా సమస్య చాలా వాటిల్లో ప్రతి ఒక్కరికి అది ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే మాకు ఏజ్ ఉంది, మాకు పెన్షన్ రావట్లేదు అంటున్నారు. సో అదొకటి నోట్ చేసుకునే అధ్యక్ష. ఇంకోటి ఈ లెట్రిన్ వ్యర్థాలు తీసుకొచ్చే అధ్యక్ష కాలువలలో కలుపుతున్నారు. పైప్ లైన్ రోడ్ లో ఉన్న చామ కాలువలో లెట్రిన్ వ్యర్థాలు కలుపుతుంటే నాకు ఫోన్ వస్తే నేను అక్కడికి పొయ్యే లోపల డ్రాప్ చేసేసి వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష. సో లెట్రిన్ వ్యర్థాలు తీసుకొని మన వాళ్ళు మన లెట్రిన్ నిండినప్పుడు ఆ ప్రైవేట్ వెహికల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి అట్లీస్ట్ మన మున్సిపాలిటీ ఒక ప్లేస్ ను మనం అలాట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. తీసుకొచ్చి కొన్ని రోజులు చామకాలలో కలుపుతున్నారు, కొన్ని రోజులు కుందులో కలుపుతున్నారు అధ్యక్ష. ఇది పచ్చి నిజం. మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాకు ఎక్కడ ప్లేసులు లేవు కాబట్టి మేము అలా కలపాల్సి వస్తుంది అంటున్నారు. లెట్రిన్లో తీసుకుపోయి కాలువలలో కలిపితే ప్రోటీన్లకు ఎక్కడో చోట ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో అదొకటి చూడాలి అధ్యక్ష దయచేసి. ఇవి రెండు మేజర్ పాయింట్. ఒకటి ఇంకోటి మన మున్సిపాలిటీలో 14% వీఎల్కి మనం వేకెంట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాం అధ్యక్ష. అది పర్ఫెక్ట్ వసూలు చేయడం లేదనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దాని మీద కొంతమందికి నోటీసు కూడా ఇచ్చారు. కాబట్టి వేకెంట్ ట్యాక్స్ మనం ఖచ్చితంగా వసూలు చేయాలి. ఇప్పుడు మనం ఈ రోజు యూజర్ ఛార్జ్ ఇంతమంది పబ్లిక్ నుంచి మనకు వ్యతిరేకత వస్తున్నా మున్సిపాలిటీకి ఆదాయం అనే ఒక పాయింట్ మీద మనము యూజర్ ఛార్జ్ వసూలు చేస్తున్నాం. అదే మేజర్ 14% అధ్యక్ష. వేకెంట్ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళకు బిల్డింగ్ అప్రూవల్ రావడం లేట్ అవుతుంది. ఆ వేకెంట్ ట్యాక్స్ విషయంలో వేకెంట్ ట్యాక్స్ కొంతమంది పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ మన మున్సిపాలిటీకి పే చేయలేదు. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. వాళ్ళకి కొంతమందికి మీరు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారో ఇంతవరకు మనకు కౌన్సిల్ దృష్టికి తీసుకురాదు. అంటే వేకెంట్ ట్యాక్స్ డబ్బులు పబ్లిక్ దగ్గర వసూలు చేసి మన మున్సిపాలిటీకి పే చేయకుండా తినేసినారని చెప్పి వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తుల మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే అయ్యో వాళ్ళు వేకెంట్ ట్యాక్స్ కట్టకుండా అమౌంట్ తక్కువ పార్టీకి చేస్తున్నారు, మా దగ్గరికి పార్టీలు రావడం లేదని చెప్పి జినేని ఉండే వాళ్ళు బాధపడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కాబట్టి దాని మీద కూడా దయచేసి గౌరవ కమిషనర్ గారు మాకు రిప్లై చేయాలి అధ్యక్ష. అలాగే 6 నెలల క్రితం బాలాజీ హైట్స్ ఎదురుగా రిబిల్ రోడ్డు శాంక్షన్ అయింది అధ్యక్ష. దాదాపు 6 months దాటిపోయింది. ఈ రోజు వరకు దాన్ని రోడ్డు వేయలేదు. మనం 6 నెలల క్రితమే కౌన్సిల్ లో
మనం తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు దానికి నోటు వేయలేదు. చూడండి అధ్యక్ష, ప్రతి ఒక్కటి ఇంత పెండింగ్ అయితే మేము పబ్లిక్ ఎలా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. దయచేసి అదొక్కటి వీటన్నిటికీ దయచేసి మాకు కొంచెం కమిషనర్ గారు రిప్లై ఇచ్చిన తర్వాత మనం ఇంకోరికి ఛాన్స్ చేయండి. అలాగే నాకు పర్సనల్ గా మన సంజీవ్ గేటు ఆల్రెడీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అక్కడ ఆవిష్కరించి ఆయనకు గౌరవార్థంగా అక్కడ ఎన్విరాన్మెంట్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఎటు మనకు కొత్త జిల్లా అవుతున్నందుకు ఆ సర్కిల్ పొట్టి శ్రీరాములు సర్కిల్ గా దాన్ని నామకరణం చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ ఈ విషయంలో కొంచెం కమిషనర్ గారు మీరు క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది దయచేసి ప్లీజ్. థ్యాంక్ యూ. 2 మైక్ కోసము సంజయ్ చెప్పినాను. మమ్మల్ని ఇంకొక కోరిక వచ్చింది, నాకు 2 వాల్ క్లాక్ పెడితే బాగుంటుంది. అవతల ఒక సైడ్ ఇతల ఒక సైడ్. ఎందుకంటే మీరు కూడా టైం అర్థమైపు ఉంటుంది, మనీ కూడా మేము ఎంత మాట్లాడతాం అనేది తెలుస్తుంది. దయచేసి 2 సంఖ్యిస్తే దయ అవుతుంది. ఇంకొక అధ్యక్ష, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీస్ గురించి సబ్ ప్లాన్ మాదిరిగానే మన కంపోనెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. దాంతో మైనార్టీస్ కి అన్ని మైనార్టీస్ కి చాలా లాభం అవుతుంది. అలాగే 2వ భాషగా మన ఉర్దూ భాషను రాష్ట్ర ఆమోదించినారు. వారికి ఆ టీం కి ఆ హౌస్ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మన ఎమ్మెల్యే గారికి కూడా, ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు కూడా మైనార్టీ కార్పొరేషన్ మెంబర్ గా ఉన్నారు హౌస్ లో, అందుకు వాళ్ళకి కూడా కృషి చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు అధ్యక్ష. అసలు అధ్యక్ష, ఈ ఉర్దూ భాషనే ఎందుకు సెకండ్ లాంగ్వేజ్ గా చేశానంటే అధ్యక్ష, యాక్చువల్ గా చాలా మందికి అపోహలు ఏమున్నాయంటే ఈ ఉర్దూ భాష అనేది ఉత్త సాయిబులదే, లేకపోతే మైనార్టీస్ మాట్లాడతారు, లేకపోతే సలాంలో ఒక్కడే మాట్లాడతారు అంటారు. కాదు అధ్యక్ష, ఇది అందరి భాష. నిజంగా చెప్పాలంటే ఇది ఇండియాలో పుట్టింది, ఇండియాలోనే పెరిగింది అధ్యక్ష. దీంట్లో సంస్కృతం ఉంది. ఇది ఏదో బయట నుంచి వచ్చింది కాదు, లండన్ నుంచి, అమెరికా నుంచి, అరబిస్తాన్ నుంచి వచ్చింది కాదు. ఇది మన ఇండియాలోనే పుట్టింది, ఇండియాలోనే పెరిగింది. ఈ భాష ఉర్దూ భాష ఎందుకు అంటే దీంట్లో సంస్కృతం ఉంటుంది, హిందీ ఉంటుంది, గుజరాతీ ఉంది, దీంట్లో మరాఠీ ఉంది, దీంట్లో దాదాపు మన తెలుగు కూడా ఉన్నాయి, కర్ణాటక ఉన్నాయి. ఇవన్నీ ఒక రకంగా చూస్తే ఉర్దూ భాష సెక్యులర్ భాష. ఇది అందరూ దీన్ని పాటించాలని మన సీఎం గారు చేసిన ఈ మన ఉర్దూ భాషను 2వ భాషగా చేసినందుకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే వాళ్ళు మాత్రం కౌన్సిల్లో ఏకగ్రీవంగా పాస్ చేశారు. దానికి అమెండ్మెంట్ చేయాల్సింది మీరు, మేము, మన అఫీషియల్స్ చేయాలి అధ్యక్ష. అలాగే ఈ కౌన్సిల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, ఎక్కడన్నా కానీ సైన్ బోర్డ్స్ కానీ, మన పేర్లు కానీ ఉర్దూలో రాపిస్తే బాగుంటుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఆ పని నేను ఇప్పుడు నుంచే మొదలు పెడుతున్నాను. మన గౌరవనీయులు మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చేసిన బిల్స్ పాస్ కి నేను ఈ సభ నుంచే ఉర్దూ భాషను 2వ భాషగా యూజ్ చేసి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉర్దూలో. అధ్యక్ష, నేను ఇప్పుడు మాట్లాడబోయేది ఉర్దూ, ఎందుకంటే ఈరోజు మా ఉర్దూ భాష 2వ భాషగా ఉన్నారు కాబట్టి. मोहतरमा सदर అంటే अध्यक्ष అని मोहतरमा सदर, आज मैं आपके थ्रू हमारे सीएम जनाब मोहन रेड्डी साहब को, जगनमोहन रेड्डी साहब को, इसी तरह हमारे एमएलए शिल्पा रविकिशन रेड्डी साहब को, इसी तरह हमारे एमपी वोचा ब्रह्मन रेड्डी साहब को, इसी तरह एमएलसी इसाक साहब को और आपको और तमाम हमारे काउंसिल को मैं मुबारकबाद देता हूं और शुक्रिया अदा करता हूं, क्योंकि इस उर्दू को हमारे सीएम साहब ने खत्म किए और दूसरी जबान राष्ट्र की बनाई. इसके वास्ते मैं आप सबका शुक्रगुजार हूं. थैंक यू. రంజాన్ శుభాకాంక్షలు. ఇప్పుడు పండుగలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ నీటి సమస్య కానివ్వండి, రైతు సమస్యలు కానివ్వండి, ఇలాంటి ఏది లేకుండా అధికారులు చూసుకోవాల్సిందిగా నిర్దేశిస్తున్నాము. అలాగే యూజర్ ఛార్జెస్ అప్పుడు వెళ్ళేటప్పుడు ఇప్పుడే కౌన్సిల్ సభ్యులు చెప్పారు, ప్రజలతో సరిగా మాట్లాడటం లేదు, వాళ్ళని గద్దుకుంటున్నారనే విషయం నోట్ చేయడం జరిగింది. దయచేసి మన మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, సచివాలయ స్టాఫ్ కానివ్వండి, ప్రజలకు ఎక్కడ కానీ ఇబ్బంది కలుగజేస్తే వాళ్ళకు మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ కౌన్సిల్ సభ్యుల తరఫున. అది గమనించాల్సిందిగా అధికారులను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నీళ్ళు ఎందుకు పచ్చగా వస్తున్నాయనేది ఎంఈ గారు వివరించడం జరిగింది. 3 రోజుల్లో అది క్లియర్ ఖచ్చితంగా చేయాల్సిందిగా అధికారులను కోరుకుంటున్నాము. అదే విధంగా
కమిషనర్ గారు ఇప్పుడు మీరు కౌన్సిల్ సభ్యులన్నీ చెప్పినవన్నీ నోట్ చేసుకున్నారు కదా, ఒకసారి దాని సమాధానం తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక నిమిషం, మీరు ఆల్రెడీ నోట్ చేసుకోవడం జరిగింది. లీక్ ఎక్కడన్నా ఉన్నా గానీ ఖచ్చితంగా ఆ ఏరియాలో ఇప్పుడు పైప్ లైన్ ఉంది, ట్రైన్ అయితే బాగా వాటర్ వస్తున్నారు. చిన్న సందులు చాలా సార్లు చెప్పినాం, ఎన్నిసార్లు చెప్పినాం, ఫోన్ చేస్తాము. ఎవరు మాకు ఒకసారి మీరన్నా వచ్చి మా ఏరియా చెక్ చేయండి. మాకు పైప్ లైన్ ఏం లేదు, పెద్ద పైప్ లైన్ ఉంది. మామూలు సర్కిల్ వస్తుంది, సందులో చిన్నగా ఉన్నాయి. సార్ చాలా సార్లు చూపించినాము, ఇంకొక ఏరియా చూపించినాము సార్కు. ఆ ఏరియాలో ఇంతవరకు వాటర్ సమస్య ఉంది సార్, నేను డబ్బులు పెద్ద సార్ కాబట్టి పని చేపిస్తాను. ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు పక్కన ఆపుతా ఉన్నారు మమ్మల్ని. ఓకే అండి, నేనే ఖచ్చితంగా వచ్చి అలాగే కూడా అధ్యక్ష ఒక మాట చెప్తాను. మేము ఇప్పుడు గెలిచి సంవత్సరం అయింది, కనీసం మేము వస్తున్నాము. ఎజెండాలో ఇంతవరకు మా వార్డు పేర్లు లేవు, ఏం లేవు. మేము పాకిస్తాన్ నుంచి గెలిచినా కదా, మేము నందలనే గెలిచినా కదా. సంవత్సరమే మొన్న బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ పెట్టినారు మీరు, అప్పుడు కూడా కాలేదు మాకు ఇంతవరకు. అయితే మా ఏదైనా ఏమి ఉండదు, బడ్జెట్ బుక్ పట్టుకుంటే మా వార్డు పేర్లు ఉండవు, మా 4 వార్డు పేర్లే రావు ఎక్కడ.